హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వెజ్ మంచూరియన్ చైనీస్ ఎలా ప్రిపేర్ చేయగలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రోడ్ సైడ్లో ఎలా అమ్ముతారో అలాగే ఇంట్లోనే చాలా సులభంగా చేసుకోవచ్చు. క్యాబేజ్ ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. క్యారెట్ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. సరిపడంత సాల్ట్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా చేసుకొని తినండి, ఫ్యామిలీతోని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1.5 స్పూన్ కారం, పచ్చిమిరపకాయలు 3 కట్ చేసి వేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. 4 స్పూన్ కార్న్ఫ్లోర్, 3 స్పూన్ బియ్యం పిండి వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం ఇట్లా మెత్తగా పిండి లెక్క అవ్వాలి. అట్లా కలుపుకోండి ఫ్రెండ్స్. లోపటంతా వాటర్ ఉంటాయి క్యాబేజ్లో, బాగా కలిసిపోతుంది ఫ్రెండ్. కార్న్ఫ్లోర్ బియ్యం పిండి వేసుకున్నాం కదా, బాగా కలిసిపోతుంది. బాగా కలుపుకోండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ వేయకూడదండి, అదే వాటర్ వదిలేస్తుంది. క్యాబేజ్ నుంచే వాటర్ వచ్చేస్తాయి, వాటర్ అవసరం లేదు. ఇలా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం పిండి లెక్క అవ్వాలి. ఇలా ఉండలు కడితే ఉండలు అవ్వాలి ఫ్రెండ్స్. ఇలా చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. మొత్తం వేరే కటోరీలో తీసేసుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాలు పక్కకు ఉంచాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత తీసి బాల్స్ లాగా ఉండలు కట్టాలి ఫ్రెండ్స్. అన్నీ సమానంగా ఇట్లా చేయండి. కొంచెం ఆయిల్ వేసుకోండి, చేతిలో వేసుకొని ఇట్లా చేస్తే తొందరగా వచ్చేస్తాయి బాల్స్లు. లక్క చుట్టుకోవచ్చు. అన్నీ ఇదే విధంగా ఉండలు చేసుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసి సిమ్లోనే ఆయిల్ వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్. వేడైనాక ఒకటి ఫ్రై చేసుకోవాలి. వెజ్ మంచూరియా అన్నీ ఫ్రై చేసుకోవాలి.
హై హై పెడితే పైన క్రిస్పీ అయితే కానీ లోపల చక్కగా ఉడకవు ఫ్రెండ్స్. ఇది గమనించుకోండి. ఫస్ట్ సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఫ్రై అయినాయి కదా, వేరే ప్లేట్లో తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఎంత బాగా వచ్చిన ఒక్క బాల్స్ కూడా విరగలేదు ఫ్రెండ్స్. చూడండి బాగా కుదిరినాయి. అన్నీ ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడైనాక చిన్న ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్. క్యాప్సికమ్ 2 ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఎల్లిపాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ హై ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్. హై మీదనే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మంటం హై పెట్టండి. రోడ్ సైడ్లో హై పెట్టే ఫ్రై చేసుకుంటారు. టేస్ట్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్. ఇంట్లోనే చేసుకోవచ్చు. టమాటా సాస్ 2 స్పూన్, సోయా సాస్ 1 టీ స్పూన్, గ్రీన్ చిల్లీ సాస్ 1 టీ స్పూన్, అలాగే రెడ్ చిల్లీ సాస్ కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. 1 టీ స్పూన్ వేసుకొని సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. చాలా హెల్తీగా ఇలాగే ఇంట్లోనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బ్లాక్ పెప్పర్ 1 టీ స్పూన్, ఇలా ట్రై చేయండి. చాలా హెల్తీగా ఇంట్లోనే చేసుకొని ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. చాలా సులభంగా 15 నిమిషాలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బాగా కలుపుకోవాలి. చాట్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. రెండు స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చిక్కగా అయిపోతుంది గ్రేవీ అంతా.
ఇప్పుడు వాటర్లో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా కొద్దిగా మిగిలితే అది కూడా వేసేసుకోవాలి. వేసుకున్నాక కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని బాగా ఉడికించుకోవాలి కలుపుతూ. మొత్తం రెడ్ కలర్ అయిపోతుంది ఉడికించుకుంటే. బాగా అంతా ఉడికిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న వెజ్ మంచూరియా వేసేసుకోవాలి. కలుపుకోవాలి ఫ్రెండ్స్. మంట హై మీదనే పెట్టి కలుపుకోవాలి. ఎంతో ఇష్టమైన వెజ్ మంచూరియా రెడీ అయినాయి ఫ్రెండ్స్. లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే రెడీ అయిపోతా ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఇలా చేసుకొని ఫ్యామిలీతోని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఇంట్లోనే చాలా సులభంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొత్త వంటకతోని మళ్ళీ వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. చూస్తుంటేనే నోటికెళ్ళి నీళ్ళు వస్తున్నాయి కదా ఫ్రెండ్. మీరు కూడా లేట్ చేయకుండా చేసుకొని ఇంట్లోనే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.